తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే. ఈరోజు మీ అందరి కోసమైతే మాదిగా అబ్బాయిలని తీసుకొచ్చామండి. సాఫ్ట్‌వేర్, బిజినెస్, ప్రైవేట్ ఎంప్లాయీస్‌నైతే తీసుకొచ్చామండి. ఇలాంటి ప్రొఫైల్స్ మీకు కావాలా? మీరు చూస్తారా? అబ్బాయి వివరాలేంటో మీకు చెప్పాలా? మీరు వినేస్తారా? అయితే ఈ వివరాలన్నీ మీకోసమండి. మాదిగా కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసమైతే మాదిగా అబ్బాయిలని తీసుకొచ్చామండి. అందులో ఫస్ట్ అబ్బాయి వివరాలేంటో మన శిరీష మాటల్లో విందాం. మాదిగ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం మాదిగ కష్టం నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. సాఫ్ట్‌వేర్ బిజినెస్ చేసే అబ్బాయిలను తీసుకొచ్చానండి. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/1/1985. అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి యూఎస్‌లో ఉంటాడండి. నెలకు వచ్చేసి 6 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అమ్మ. ఈ రోజైతే మీ అందరి కోసం యూఎస్‌లో సెటిల్ అయిన అబ్బాయికైతే తీసుకొచ్చామండి మీ ముందుకి. అబ్బాయి వివరాలేంటి? మరి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? మరి అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్న రిక్వైర్మెంట్ ఏంటైతే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి అయితే యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ అయితే మన హైదరాబాద్‌లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఏంటంటే మాదిగలో మన యూఎస్‌కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయినైతే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయి అక్కడే జాబ్ చేస్తున్నాడు కాబట్టి. ఇలాంటి యూఎస్ ఎళ్ళే ఇంట్రెస్ట్ మన మాదిగ అమ్మాయిలు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట అండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలేంటో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాదే క్యాస్ట్‌లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అందులో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20/10/1989. అబ్బాయి హైట్ 5'10" ఉంటారు. ఈ అబ్బాయి ఎంటెక్ చేశారండి. అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నాడు. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళొచ్చేసి హైటెక్ సిటీలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. అయితే ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో అయితే వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళు గూడా మాదిగలోనే మంచి అందమైన అమ్మాయి. ఎందుకంటే జాబ్ చేసే అమ్మాయిని ఫ్యామిలీ అయితే కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు చేస్తే అవ్వట్లేదు. ఇద్దరం కష్టపడితే బాగుంటదన్న ఆలోచన ఈ అబ్బాయికైతే ఉందండి. మంచి ఫ్యామిలీ అండి. మదర్, ఫాదర్ ఉన్నారు. బ్రదర్ ఉన్నారు. ఒక సిస్టర్ ఉన్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి పెద్దతను. ఇంకా ఇద్దరు బ్రదర్, సిస్టర్ ఉన్నారండి. మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కోరుకుంటున్నాడు. ఇలాంటి అబ్బాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలేంటో మన శిరీష మాటల్లో విందాం. మాదే క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/6/1995. ఈ అబ్బాయి హైట్ 6 ఫీట్ ఉంటాడండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి టీమ్ లీడర్‌గా జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అమ్మ. ఈ అబ్బాయి అయితే మన తెలంగాణలోనే ఉంటున్నాడు. ఎక్కడని చూసినా మన కొరుట్లలో అయితే ఉంటున్నాడు. ఈ అబ్బాయి కొరుట్లలో ఫ్యామిలీ అయితే అక్కడే ఉంటుంది. అబ్బాయి అయితే హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ అయితే నార్మల్ ఫ్యామిలీ అండి. అంటే నార్మల్‌గా అంటే బాగానే ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్, ఫాదర్ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఒక 10 ఎకర్స్ అయితే ల్యాండ్ ఉంది. ఇక్కడ అబ్బాయి జాబ్ చేసి ఇక్కడ ఉంటున్నారు. మంచి ఫ్యామిలీ అండి. ఇలాంటి అబ్బాయి కోసం మన మాదిగ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలు మీకు కావాలా? మీరు వెయిట్ చేస్తున్నారా? నేను వెయిట్ చేయనియ్య. ఎందుకంటే మన శిరీష మేడం మాటల్లో విందాం. మాదే క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/12/1994. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీఎస్సీ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అమ్మా. నేనైతే అబ్బాయి వివరాలైతే మీకు ఎలా కావాలి అనుకున్న రిక్వైర్మెంట్ ఏంటో నేను చెప్పబోతున్నాను. మీరు వినండి. ఎందుకంటే ఈ అబ్బాయి మన హైదరాబాద్‌లో కాచిగూడలో అయితే ఉంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ నుంచి అమ్మాయినైతే కోరుకుంటున్నాడు. బాగుండాలి. జాబ్ చేసే అమ్మాయినైతే కోరుకుంటున్నాడు. ఇలాంటి అమ్మాయి కోసం, ఇలాంటి అబ్బాయి కోసం మన మాదిగ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? అబ్బాయి వివరాలేంటో మన శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాదే క్యాస్ట్‌లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1997. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారు. ఈ అబ్బాయి పీజీ చేశారండి. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం.
ఓకే అమ్మ. ఈరోజు ఈ అబ్బాయి గురించయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఈ అబ్బాయి మన మియాపూర్‌లో ఉంటున్నాడు. మియాపూర్‌లో ఓన్ బిజినెస్‌గా చేస్తున్నాడు. నెలకి రూ. 1,00,000 అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటంటే, మంచి అబ్బాయి బిజినెస్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయినైతే కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి, ఆ బిజినెస్‌లో గూడా ఈమె రన్ అవ్వాలన్న ఆలోచన అబ్బాయిదండి. ఈ అబ్బాయి ఎలా అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మంచి అమ్మాయి, బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యే అమ్మాయినైతే కోరుకుంటున్నాడు. ఈ అబ్బాయి మియాపూర్‌లో సెటిల్డ్ అయిన ఫ్యామిలీ అండి. ఇలాంటి అబ్బాయి కోసం మాదిగ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాము. ఎలా అని చూస్తున్నారా? అదేంటో మన శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాదికేశ్వరం నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/9/1990. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి పీజీ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 2,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయి అయితే మన హైదరాబాద్‌లోనే సెటిల్ ఫ్యామిలీ గాబట్టి, ఎక్కడైనా పర్లేదు మంచి అమ్మాయి కావాలి. పల్లెటూరైనా పర్లేదు, ఏదైనా పర్లేదు అంటున్నాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. ఈ రోజుల్లో అర్థం చేసుకోవడాలు తక్కువైపోయాయని మన అన్నదమ్ములైతే బాధపడుతున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండీ! మనమైతే ఈరోజు మరి మన మాదిగలో ఇన్ని అబ్బాయిల ప్రొఫైల్‌లు అయితే తీసుకొచ్చాం. మన అమ్మాయి తల్లిదండ్రులు మీరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే చూడండి. చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతది. ఇందులో మీ వాళ్ళకి గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవ్వరికైనా ఉపయోగపడొచ్చేమో! మీరెందుకు అలా ఆలోచిస్తారు? చూడండి ప్రతి వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే చూడండి. నా బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా ఎవ్వరన్నా గాని మేమైతే మీకోసమే కష్టపడైతే ప్రొఫైల్స్ అయితే మీ దాకా తీసుకొస్తున్నామండి. మీరు దయచేసి మీరు ఆఫీస్ వరకు రావాలనైతే నేను కోరుకుంటున్నాను. ఏదన్నా ఫోను చేసి ఫోనులో మాట్లాడితే మాత్రం సరే ఇది నూరేళ్ల జీవితాన్ని ఫోనులో మాట్లాడితే కుదరదు. ఫోనులో మాట్లాడితే పనే అయిపోదండి. దయచేసి ఆఫీస్ వరకొచ్చి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. సార్‌తో మాట్లాడండి. మాట్లాడితే మీకు పూర్తి వివరాలన్నీ చెప్తారు. అందులో మీకు అర్థమవుతది గూడా. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడితే ఏం అర్థం అవ్వదు. ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్‌లో హాయ్ అని పంపిస్తే మా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాం. లొకేషన్ గూడా పంపిస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా లొకేషన్‌కి వచ్చేసేయండి. వస్తే మన సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి మీకు పూర్తి వివరాలు చెప్తారు. మా అడ్రెస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. థాంక్ యూ.